హాయ్ అండి. అందరికీ నమస్తే. ప్రతి ఒక్కరం జీవితంలో ఏదో ఒక సందర్భంలో అవును, నేనిదే తప్పు చేశాను అనో, లేకపోతే ఈ అనుభవం వల్ల నేర్చుకున్నాను అని అంటూ ఉంటాం. జ్ఞానం మరియు అభివృద్ధి అనుభవాల మీద ఆధారపడి ఉంటుంది. అనుభవం నేర్పిన పాఠం ఎలా గొప్పదో తెలుసుకుందాం. మనం పుస్తకాల ద్వారా లేదా ఇతరుల ద్వారా ఎన్నో విషయాలు తెలుసుకుంటాం. అయితే అది ఒక రకమైన బయటి జ్ఞానం మాత్రమే. ఇది మనకు ఒక విషయాన్ని అర్థం చేసుకోవడానికి సహాయం చేస్తుంది. ఆ జ్ఞానాన్ని ఎమోషనల్గా ఫీల్ అయ్యేందుకు మాత్రం పెద్దగా ఉపయోగపడదు. అనుభవం ద్వారా వచ్చిన జ్ఞానం మన మనసులో బలంగా ఉండిపోతుంది. అనుభవం మనకు ఇది మంచి, ఇది తప్పు అని చెప్పే ఒక మంచి గురువు. ఎప్పుడైనా చేసిన పని వల్ల బాధ కానీ ఆనందం కానీ కలిగినప్పుడు చేసిన తప్పొప్పులను మనకు లోతుగా చెప్పేది ఒక్క అనుభవం మాత్రమే. అలాగే దీనివల్ల మెంటల్గా డెవలప్మెంట్ పెరుగుతుంది. జీవితంలో కొన్ని వాల్యూస్ను కూడా నేర్చుకోవచ్చు. ఒక కఠిన అనుభవం మనలో ఓటమిని ఎలా అధిగమించాలో నేర్పుతుంది. జీవితంలో ఎదురైన పాఠాలకు ఎదురు నిల్చే శక్తినిస్తుంది. ఒక రకమైన మానసిక ప్రశాంతతను కలిగిస్తుంది. ఇది మరింత బలంగా విజేతలుగా మార్చుతుంది. అనుభవం అందించే పాఠం నిత్య జీవితంలో ఒక మార్గదర్శకంలా మారుతుంది. అందుకే అనుభవం మాత్రమే ఎప్పుడూ నిజాయితీగా నీ వెంట ఉండే గురువు, నీ స్నేహితుడు. అనుభవం మనకు ఏ పనిలో ఎంత దూరం వెళ్ళాలో, ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలో అర్థమయ్యేలా చేస్తుంది. అనుభవం మనలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. మనం ఏదైనా పని చేసినప్పుడు వచ్చిన విజయాలు, పరాజయాలు, ఎదుర్కొన్న అనుభవాల వల్ల ధైర్యం పెరుగుతుంది. ఏదో ఒక సందర్భం మనకు ప్రేరణగా మారుతుంది. అది కూడా అనుభవం వల్లే సాధ్యమవుతుంది. ఈ ధైర్యం మనకు జీవితంలో ఎదురయ్యే అనేక సవాళ్లను అధిగమించడానికి, సరిగ్గా నిర్ణయాలు తీసుకోవడానికి మార్గదర్శకంగా ఉపయోగపడుతుంది. చూసి తెలుసుకున్న పాఠం కంటే అనుభవం నేర్పిన పాఠం గొప్పది. అనుభవం ద్వారా జీవితంలో ఎన్నో విలువైన విజయాలు, నిజమైన పాఠాలు నేర్చుకుంటాం. అనుభవం జ్ఞానాన్ని పెంచి జీవితాన్ని అనుకూలంగా మారుస్తుంది. అనుభవంలో పిల్లలకు, పెద్దలకు చాలా తేడా ఉంటుంది. పెద్దలు జీవితంలో ఎదురైన సిచ్యువేషన్ల నుంచి నేర్చుకొని మెచ్యూర్గా వ్యవహరిస్తారు. వారు నిర్ణయాలను జాగ్రత్తగా తీసుకుంటారు. అంతేకాకుండా అనుభవం వారి ఆలోచనలను కంట్రోల్ చేయగలదు. పిల్లలు కొత్త అనుభవాలను ఎదుర్కొంటూ అలాగే నేర్చుకుంటూ ఉంటారు. కాబట్టి వాళ్ళ ఆలోచనలో తడబాట్లుండొచ్చు. స్వతంత్రంగా ఆలోచించడం నేర్చుకోండి. మంచి విలువలను పాటించండి. అలాగే పెద్దల మాట కూడా వినండి. ఎందుకంటే వారు అనుభవం ద్వారా చాలా నేర్చుకున్నారు. వారి సలహాలు పొరపాట్ల నుంచి రక్షించి జీవితంలో మంచి మార్గాన్ని చూపుతాయి. చేసిన పొరపాట్ల నుండి నేర్చుకుంటూ ఎప్పుడూ మీ లక్ష్యాలపై దృష్టి పెట్టండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ అనుభవాలను కామెంట్స్లో నాతో షేర్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో మంచి మంచి వీడియోస్ కోసం బుజ్జి క్రియేషన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.